దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలు కొంత నష్టలేక ఉంది కాబట్టి మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడడం వలన ఇదైతే నేను వెంటనే ఇట్లా తీయొచ్చు కాబట్టి దాన్ని బట్టి నేను పక్కకు పెట్టాను. మరలా మీరు వేరే రకంగా అనుకోద్ది, దీన్ని బట్టి పక్కకు పెట్టానని. దేవుని పిల్లలు కొంత నష్టగా బాగలేదు, కొంతలో దాన్ని బట్టి పక్కకు పెట్టడం జరిగి ఉన్నది. కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక 30 నిమిషాలు మరి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా ఎక్కువసేపు లేకుండా అర్థమయ్యే విధానంలో దేవుని బిడ్డల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని 46వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యజమానుడు వచ్చినప్పుడు 45 కూడా 45 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడి ఇలాగు చేయుచునుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. కీర్తన బాగుంటారా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి తగిన వేళ ఆహారం పెట్టాలి అనే అంశాన్ని మాట్లాడాలనుకున్నాను. దేవుని బిడ్డలారా, తగిన వేళ ఆహారము పెట్టాలి. పిల్లలు జాగ్రత్త వినాలి. మీరు స్కూల్లో ఎట్లా వింటారు అట్లా వినాలి. తగిన వేళ ఆహారము పెట్టాలి. ఆహారము ఈరోజు అంశం ఏమిటంటే తగిన వేళ ఆహారము పెట్టాలి. ఆహారము అనగానే దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకములో మొదటిగా గుర్తు వస్తుంది మనము భుజించే ఆహారం. అది ఉదయపూట దేవుని బిడ్డలారా అల్పాహారం కానీ, మధ్యాహ్న కాలం భోజనం కానీ, రాత్రి కాలం ఆహారం కానీ, ఈ విధంగా
దేవుని బిడ్డలారా, ఆహారం అనగానే దేవుని బిడ్డలారా, మరి మనము భుజించే ఉదయం మొదలుకొని రాత్రి వరకు భుజించే ఆహారము మనకు జ్ఞాపకం వస్తుంది. ఈ ఆహారము మన జ్ఞాపకం రావడము చాలా మంచిది. ఈ ఆహారం మనము భుజించకపోతే, ఏక ఆహారమును తినకపోతే దేవుని పిల్లరా ఆకలితో అలమటించి ఆకలితో చనిపోయే వాళ్ళను ఆ భూమి మీద చాలా మందిని మనము చూడగలుగుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, దాసుడు ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టాలని దేవుడు చెబుతున్నాడంటే, ఏం పెట్టాలంట? తగిన వేళ ఏం చేయాలంట? అన్నం పెట్టాలి. ఈ లోకంలో కూడా దేవుని బిడ్డలారా, తగిన వేళ మీరు అన్నం తినండి, మీ ఆకలి తీర్చుకోండి, బలం పొందుకోండి, మంచిది. ఉదయకాలం దేవుని బిడ్డలారా 8 గంటల నుంచి 9 లోపు టిఫిన్ చేసేది అయిపోవాలి. అది తగిన కాలం. 8 నుంచి 9 నుంచి కాక 9 నుంచి 10, 11 వరకు చేస్తా అంటే అది కుదరదు. దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం కూడా 1, 1:30 లోపు భోజనం అయిపోవాలి. రాత్రి కూడా 8 నుంచి 9 లోపు భోజనం అయిపోవాలి. ఇది తగిన వేళనే కదా, సంవత్సరం తగిన వేళనే కదా. కాబట్టి ఈ లోకరీతిగా దేవుని బిడ్డలారా తగిన వేళ ఆహారము తినడం వలన మనం శక్తి పొందుకుంటాం, మనం బలం పొందుకుంటాం, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామని వాక్యం చెబుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం నుంచి కొన్ని సత్యాలు దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. మీరందరూ కూడా జాగ్రత్త వినాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. తన ఇంటి వారికి అమలారా అయ్యలారా, తన ఇంటి వారికి తగిన వేళ ఏం చేయాలా? ఆహారము పెట్టాలి. చాలా సంవత్సరాల క్రితం అనగా నేను ఇంకా ట్రైనింగ్ పూర్తి చేసి రాలేదు. అప్పుడు ఏదాసయ్య గారికి ఒక కళ వచ్చేసిందంట. ఏంటి ఆయనకు వచ్చిన కళ అంటే, చాలా మంది జన సమూహాలు ఈ విధంగా దేవుని బిడ్డలు ఉన్నారు. వారికి దేవుని బిడ్డలు ఒక అన్న దగ్గర ఉండి ఆహారం తీసి వారికి పంచి పెడుతున్నట్లు అయ్యగారి కళ వచ్చేసింది. సమయాల గురించి నాకు అని చెప్పారు. తర్వాత ఇట్లా పాస్టమ్ గారు కూడా ఆహారం పంచుతున్నట్లు ఆమెకు కూడా కళ వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మరి ఈ లోక సంబంధమైన ఆహారము మనం బ్రతకటానికి, ఈ లోక సంబంధమైన ఆహారం మనం జీవించటానికి, ఈ లోక సంబంధమైన ఆహారం మన శక్తిని పొందుకొనటానికి, ఈ లోక సంబంధమైన ఆహారం మనం బలపడటానికి ఎంతో అవసరంగా ఉపయోగకరంగా ఉన్నది ఈ ఆహారం. స్తోత్రం. అయితే బైబిల్లో దేవుని బిడ్డలారా ఆయా వ్యక్తులకు దేవుడు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా పంచిపెట్టాడు. రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవద్దు, మీరు చదివితే నాకు టైం సరిపోదు కాబట్టి చదవద్దు. ఇప్పుడు రెఫరెన్స్ చెప్తాను, మీకు రాసుకోండి. కీర్తన దేవుని బిడ్డలారా 80వ కీర్తన 5వ వచనములో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథములో 80వ కీర్తనలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. కన్నీళ్లు దేవుడు వారికి ఆహారముగా ఇచ్చాడు అని రాయబడి ఉంటుంది. 80వ కీర్తనలో 5వ వచనములో ఏముంటదంటే, దేవుడు చదవద్దు, మీరు చదివితే నేను మళ్ళీ నేను బైబిల్ తేవాలి, అక్కడే ఉండాల్సింది వస్తుంది కాబట్టి నువ్వుకే అట్లా టచ్ చేసి మీకు వెళ్ళిపోతాను. దేవుడు తన్ను వెంబడించే వాళ్ళకు, తన్ను ఆశ్రయించే వాళ్ళకు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా కన్నీళ్లను వాళ్ళకి ఏం చేశాడంటే ఆహారముగా మార్చి, దేన్ని ఆహారము మార్చాడు? వాళ్ళకు కన్నీళ్లను వాళ్ళకి ఏం చేశాడంటే ఆహారముగా మార్చాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏమంటున్నాడు? యేసు ప్రభువు వారు తగిన వేళ ఆహారము పెట్టాలంటున్నాడు. ఈ ఆహారం లేక మరల వద్దాం. దేవుని పిల్లరా, భక్తులకు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఏంటి ఆహారంగా పెట్టాడని చూస్తే కన్నీళ్లను వారికి ఆహారముగా పెట్టాడు. దేన్ని పెట్టాడంటే కన్నీళ్లను ఏం చేశాడు? వాళ్ళకు ఆహారం.
పగలు కన్నీళ్ళే, రాత్రి కన్నీళ్ళే, మధ్యాహ్నం కన్నీళ్ళు, ఎప్పుడు వాళ్ళ కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు వాళ్ళకి ఆహారంగా మారిపోయినాయి. ఎందుకు వాళ్ళ కన్నీళ్ళను ఆహారంగా ఇచ్చావంటే, వాళ్ళ కొన్ని లోట్లు పాటలను బట్టి ఆ విధంగా పెట్టాను, వాళ్ళు సరి చేసుకోవటానికి అంటాడు దేవుడు. అది ఓకే. తర్వాత రెండోదిగా దేవుడు ఆహారంగా దేన్ని ఇచ్చాడంటే 102వ కీర్తన 9వ వచనం. 102:9 కీర్తన 102:9 బూడిదను ఆహారముగా ఇచ్చాడు. ఏమా బూడిదే దేవుని పిల్లలు ఇప్పుడు కొంచెము మన ఇల్లులో తక్కువ కనపడుతుంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ పొయ్యి వచ్చేసింది కాబట్టి, యువతరత్నం ఏమొచ్చేసింది, గ్యాస్ పొయ్యి వచ్చేసింది కాబట్టి ఒక్కొక్క ఇంట్లో డబుల్ సిలిండర్ ఉన్నాయి, మరి ఇంకా ఎక్కువ సిలిండర్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు బూడిదే పిల్లలకు రాను కనపడకుండా పోతుంది బూడిదే. కాబట్టి మరి బూడిదను దేవుడు ఏం చేశాడంటే కొందరికి ఆహారముగా ఇచ్చాడు. చాలా బాధాకరంగా ఉంది. ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది, చాలా వేదన కలుగుతుంది. ఏంటయ్యా, కొందరికి నువ్వు కన్నీళ్ళను ఆహారం ఇచ్చావు, ఏంటయ్యా. కొందరికి బూడిదను ఆహారం ఇచ్చావు, ఏంటయ్యా. బూడిద తింటే అది మనకు శక్తిని ఇచ్చేది కాదు, అసలు అది మనకు బలాన్ని ఇచ్చేది కాదు, మనకు అది ఆరోగ్యం ఇచ్చేది కాదు. దానివల్ల దేవుని పిల్లరా చాలా క్షీణించిపోతాం. అయితే ఈ 102వ కీర్తనలో 9వ వచనంలో దేవుని పిల్లలు బూడిదను ఏం చేశాడంటే ఆహారముగా ఇచ్చాడు. తరువాత ఈ లోకములో ఇష్టానుసారంగా ఈ విగ్రహారాధన చేస్తారే వాళ్ళకు కూడా దేవుని పిల్లరా బూడిదను ఆహారంగా పెడతానన్నాడు దేవుడు. యెషయా గ్రంథం రాసుకోండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం. దేవుని పిల్లరా ఇట్లా కొందరికేమో అమ్మా కన్నీళ్లను దేవుడు ఏం పెట్టాడు చెప్పండి అమ్మా, ఆహారముగా పెట్టాడు. కొందరికి బూడిదను దేవుడు ఏం చేశాడు, ఆహారముగా పెట్టాడు. దేవుని బిడ్డలారా మీకు బైబిల్లో తెలుసు, బబులోను మహా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు దేవుడు గడ్డిని 7 సంవత్సరాల ఆహారంగా పెట్టాడు. చాలా బాధాకరం. అతడు ఆ గర్వించిన దాన్ని బట్టి, అతని యొక్క అహంకారాన్ని బట్టి దేవుని బిడ్డలారా 7 సంవత్సరాలు అతను ఒక గొప్ప చక్రవర్తి అయినప్పుడు కూడా ప్రజలు అతన్ని తరిమారు. ఆ అంతఃపురముల సింహాసనం మీద ఉండకుండా కూడా ప్రజలు తరిగినప్పుడు 7 సంవత్సరాలు దేవుని బిడ్డలారా కొండల్లో, లోయల్లో, అడవుల్లో, పశువుల మధ్య, ఆ కుర్ర మృగాల మధ్యలో దేవుని బిడ్డలారా 7 సంవత్సరాలు గడ్డిని వేశాడు. అతనికి దేవుడు గడ్డిని ఆహారంగా ఇచ్చాడు నెబుకద్నెజరు. తర్వాత మానవ మనసు వచ్చిన తర్వాత దేవుడు కృతజ్ఞత చెల్లిస్తారు. అది కొందరికి ఏమో కన్నీళ్లను ఆహారముగా, కొందరికి బూడిదను ఆహారముగా, ఈ కరిగించిన వారికి ఏమో గడ్డిని ఆహారంగా పెట్టారు. దేవుని బిడ్డలారా అనేకుల ఆదరణ కొరకు, అనేకులను జీవము గల దేవుని తట్టు త్రిప్పటానికి, అనేకులను విశ్వాసంలో బలపరచటానికి, అనేకులను జీవము గల దేవుని దగ్గర తీసుకురావటానికి దేవుడు హెజ్కేలుకు దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాన్ని ఆహారముగా ఇచ్చాడు. చప్పులు పడతారా ఒకసారి. హెజ్కేలు గ్రంథము చూడండి దేవుని బిడ్డలారా. హెజ్కేలు గ్రంథము దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వారి ముఖముల వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే. హెజ్కేలు గ్రంథము నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు, నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటలను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనేను. అంతేనా? మరి అనేను దేవుని బిడ్డలారా విడిచిపెట్టకూడదు, చీటుగా చదవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ 2వ అధ్యాయములో 8వ వచనములో నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనొచ్చు దాన్ని భుజించుము అనేను. దేవుని బిడ్డలారా
ఇప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తున్నారంట? దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? అమ్మలారా అయ్యారా, ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఏ విషయంలో? దేవుని వాక్యాన్ని భుజించే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని వాక్య ప్రకారము నడుచుకునే విషయంలో, దేవుని వాక్కుల ప్రకారము విధేయత చూపడంలో వారు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు కలిగిన వారు. హెజ్కేలు వారు తిరుగుబాటు చేసినట్లు, వారు అవిధేయత చూపినట్లు, వారు నా మాటలు ఆలస్యం చేసినట్లు నీవు చేయొద్దు. ఏమంటే రోజు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని భుజించగలుగుతున్నారు? ఎంతమంది మీ పిల్లలు ఈ వాక్యాన్ని భుజించమని పెట్టగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు? రోజు రోజుకు వచ్చేసి రకరకాలైన వంటలు, రకరకాలైన రుచులతో కూడిన ఆహారాలు వండించి పెట్టగలుగుతున్నారు. కానీ అన్నిటికాడికి రుచికరమైనది, శ్రేష్టమైనది ఇక ఆహారము తగిన వేళ మీరు మీ పిల్లలకు, మీ కుటుంబీకులకు పెట్టగలగాలి. అప్పుడు మీరు తంగిలో ఓసారి మన రాష్ట్ర సీఎం గారు, ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుని బిళ్ళారా, ఆయన వారి చెల్లెలి శర్మిల గారు వారు ఇచ్చిన సాక్ష్యం మీకు తెలుసుగా. దేవుని బిళ్ళారా, ప్రతిదినం వాళ్ళ డాడీ గారు వాక్యం చదవండి. సీఎం గారికి చెప్పేవాడంట, దేవుని బిళ్ళారా, వారికి టిఫిన్ నువ్వు పెట్టద్దు అని చెప్పేవాడంట. అని ఇది మా నాయన వారు ఇచ్చిన సాక్ష్యం. వారిద్దరు ప్రతిదినం బైబిల్ చదవండి. దేవుని బిడ్డలారా, వారికి టిఫిన్ పెట్టొద్దని వైఎస్ రాజశేఖర గారు తన భార్యకు చెప్పాడని మనం యూట్యూబ్ లో అనేక సార్లు సాక్ష్యాలు విన్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరొకసారి నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడైన యెహోవా అంటున్నాడు, కొందరికేమో కన్యలను ఆహారముగా ఇచ్చాడు, కొందరికేమో బూడిదను ఆహారం ఇచ్చాడు, కొందరికేమో గడ్డిని ఆహారం ఇచ్చాడు. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితాలు, మన కుటుంబాలు మనం ప్రయోజనకరంగా ఉండటానికి, దేవుని ఆశ్చర్య కార్యాలు చూడటానికి ఈ యొక్క వాక్యములు, తన మాటలను దేవుడు మనకు ఆహారముగా అనుగ్రహించెను. ఈ ఆహారము పట్టని గట్టి చప్పట్లు, ఈ ఆహారము మన దగ్గర ఎల్లప్పుడూ ఉంది. ఈ ఆహారం మన దగ్గర ఎల్లప్పుడూ ఉంది. నీ కాడ ఎల్లప్పుడూ కొన్ని ఆహారాలు ఉండలేవు, అవి వెలబెడతానే వస్తాయి. ఈరోజు ఆదివారం, ఒకవేళ మనకి భోజనాలు లేకపోతే అన్నింటిలో మటన్ ఉండొచ్చు, మటన్ లేకపోతే గుడ్డు ఉండొచ్చు, గుడ్డు లేకపోతే చికెన్ ఉండొచ్చు, దానికి వెల చెల్లించినాం. కానీ ఒక్కసారి వెల చెల్లిస్తే ఈ జీవాహారం ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంటుంది. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి హెజ్కేలుతో దేవుడు అన్నాడక, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు తిరుగుబాటు చేస్తున్నాయి. వాళ్ళు బైబిల్ చదవరునైనా, వాళ్ళు నా ధర్మశాస్త్రం, నా ధర్మ శాస్త్రోపదేశి ఈ మాటలు వాళ్ళు వినరు. కాబట్టి వాళ్ళు చేసిన నువ్వు చేద్దాం బాబు హెజ్కేలు అని దేవుడు చెప్తూ కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, ఆ 3వ అధ్యాయం కూడా అంటాడు దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, చూడండి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనము నాతో సెలవీయగా, నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు హెజ్కేలుతో అంటున్నాడు, హెజ్కేలు, నేనిచ్చే ఈ గ్రంథాన్ని నాయనా నువ్వు భుజించు నాయనా, ఈ గ్రంథాన్ని బాగా తిను నాయనా, ఈ గ్రంథాన్ని ఎడల నువ్వు అశ్రద్ధ చూపొద్దు, ఈ గ్రంథం ఎడల నువ్వు నిర్లక్ష్యం చూపొద్దు. ఈ గ్రంథాన్ని బాగా తిను, బాగా భుజించి నువ్వు ఏం చేయాలంటే, ఇప్పుడు నా ప్రజల దగ్గరికి వెళ్ళు. నువ్వు తినకుండా వెళితే అక్కడ నువ్వు వాడబడలేవు.
స్తోత్రం. అక్కడ నీలో ఆత్మ నడిపింపు ఉండదు, శరీరం నడిపింపే వస్తాయి. ఇప్పుడు సంఘములో ఏం చెప్పాలంటే ఎక్కువ వేటి కథలు వేట జరిగి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఏదో అవసరం చెప్పాలి, లేకపోతే ఎక్కువ శాతం వాక్యమే చెప్పాల్సిన ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. అక్కడ అంటాడు కదండి 3వ వచనంలో, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా. స్తోత్రం. దేనితో కడుపు నింపుకోవాలంటమ్మా? రోజు ఉదయం పూట ఇడ్లీతో కడుపు నింపుకుంటున్నాం, మంచిది. స్తోత్రం. మధ్యాహ్నం మంచిగా పప్పు అన్నం సాంబార్లతో కడుపు నింపుకుంటున్నాం, రాత్రి అయితే కూరగాయ రొట్టెలతో కడుపు నింపుకుంటున్నాం, మంచిది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకా మధ్యాహ్నం కావాల్సిన వాటితో కడుపు నింపుకోవాలా, బలం తెచ్చుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుడు హెచ్చికలతో ఏమంటున్నాడు? ఈ నేను చూచుని గ్రంథాన్ని నువ్వేం చేయాలంటే ఆహారముగా తీసుకో. ఈ రోజు నుంచి ఎంతమంది ఈ యొక్క వాక్యాన్ని ఆహారముగా తీసుకుంటారు? మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు ఆహారముగా తీసుకున్నారనుకోండి, ఈ వాక్యాన్ని మీరు భుజించగలిగినారనుకోండి, ఒకవేళ ఇంటికాడ చదవలేకపోయినా దేవుని పిల్లలు ఆదివారం విన్న వాక్యం ప్రకారం నడుచుకోగలిగితే కన్నా మీరు ధన్యులు కాగలుగుతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. పోయిన దినం ఒక వాక్యం చెప్పాను, ఏమని? దేవుని పిల్లరా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయాలి. మరి లేచి మనం ప్రార్థన చేసిన దినాలు, వారం రోజులు లేచి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయా? లేవేమో. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని పిల్లరా, మరి తగిన వేళ నువ్వు ఏం చేయాలి? ఆహారము పెట్టాలి. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం ఆహారం పెట్టాలి చెప్పండి అమ్మా? తగిన వేళ, కొంచెం గట్టిగా చెప్పాలి. తగిన వేళ ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. ఈ తగిన వేళ ఆహారం పెట్టడం వలన వచ్చే దీవెనలు, వచ్చే ఆశీర్వాదాలు యేసు ప్రభువు మత్తయి సువార్తలో చక్కగా అక్కడ చెప్పగలిగారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంఘానికి కాపురిగా దేవుడు నన్ను పెట్టాడు. నేను ఇప్పుడు మీకు ఏ ఆహారం పెట్టాలి చెప్పండి? జీవ ఆహారం నేను మీకు పెట్టాలి. ఓకే, ఈ వాక్య ఆహారం మీకు పెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క జీవ ఆహారం, ఈ వాక్య ఆహారం మీకు పెట్టకపోతే కన్నా దేవుని బిడ్డలారా, దేవునికి నేను నమ్మకమైన బుద్ధిగల దాసులను కాలేకపోతును. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని, ఈ జీవ ఆహారాన్ని మీకు పెట్టగలిగి పంచగలిగితే తగిన వేళ దేవునికి నేను నమ్మకస్తునిగా, బుద్ధిమంతుడిగా, దాసుడిగా ఉండగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన బిడ్డల కొరకు, దేవుడు తన ప్రజల కొరకు, దేవుడు తన దగ్గరికి వచ్చే వాళ్ళ కొరకు, దేవుడు తన సొంత లక్ష్యంగా అంగీకరించిన వారి కొరకు ఏ ఆహారం కావాలంటున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి, నేను ముందుకు వెళ్తాను. ఏ ఆహారం కావాలంటున్నాడు? మీరు చెప్పకుంటున్నారమ్మా? చెప్పండి, ఒకసారి చెప్పండి, అందరు చెప్పండి. ఏ ఆహారం కావాలంటున్నాడు? జీవ ఆహారం మనకందరికి కూడా కావాలి. ఈ జీవ ఆహారం మనకు కావాలి. ఇది జీవ ఆహారం ఎప్పుడైతే మనకు ఉంటుందో దాని వల్ల వచ్చే ప్రయోజనాలు చెప్తాను, మీరు వినాలి. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్తలోకి రండి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలోకి వద్దాం. ఆ మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు. మరొకసారి ఆ మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు ప్రభుల వారు. ఇంటి వారికి తగిన వేళ, చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు యజమానుడు తన ఇంటి వారికి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు, వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండ కనుగొనును, అతడు కనుగొనును. ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిక్షేముగా చెప్పుచున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా వాక్యంలోకి వెళ్దాం. ఇంతవరకు మీరందరూ కూడా
ఉపోద్ఘాతం విన్నారు. ఓకేనా? ఇంతవరకు మీరందరూ కూడా ఉపోద్ఘాతాన్ని విన్నారు. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ వాక్యం రాయబడిన మాట ఏమిటంటే యజమానుడు తన ఇంటి వారికి. ఇప్పుడు మనకందరికి కూడా యజమానుడు ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రభుల వారు మనకందరికి కూడా ఏమై ఉన్నాడు చెప్పండి అమ్మా? యజమానుడు. ఎట్లా అయ్యగారు యజమానుడు అని మీరు అంటారేమో. దేవుని బిడ్డలారా ఒక మాట మీకు చెప్పనా? స్త్రీకి దేవుని బిడ్డలారా శిరస్సు ఎవరు? పురుషుడు. చెప్పండి. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. దేవుని బిడ్డలారా సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అర్థమైందా? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభుల వారు. మరి ఇప్పుడు మనకు శిరస్సు యేసు ప్రభు కాబట్టి ఇప్పుడు ఆయన మనకి యజమానుడా కాడా? మీకు అర్థమవుతుందా? మనకు యజమానుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభుకు శిరస్సు ఎవరంటే దేవుడు. ఓకే, సరే, మనం దేవుని దగ్గరికి నేను వెళ్ళడం లేదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చాను. ఓకే, దేవుని బిడ్డలారా ఈ లోకంలో స్త్రీకి శిరస్సు దేవుని బిడ్డలారా పురుషుడు కాబట్టి మరి సంఘానికి శిరస్సు దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తు ప్రభు వారి కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే యజమానుడు అనగా మన యేసుక్రీస్తు ప్రభుల వారు యజమానుడు. ఓకే, తన ఇల్లు ఎవరంటే ఇదో ఇక్కడ కూర్చున్నారే మీరందరూ కూడా ఆయన ఇల్లు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గుండెలో ఆ మాటను ఎప్పుడు భద్రపరచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ భూలోకములో దేవుని బిడ్డలారా మీకు అందరికి కూడా ఒక్కొక్క ఇల్లు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికి ఒక ఇల్లు ఉన్నాయి లేదా దేవుని బిడ్డలారా? కొందరికి స్లాబ్ వేసిన ఇల్లు ఉన్నాయి, కొందరికి రేకులు వేసిన ఇల్లు ఉంటాయి, కొందరికి కొట్టాలు ఉంటాయి. ఏదో ఒక ఇల్లు, మొత్తానికి ఇల్లు ఉంది. ఆ ఇంటికి మీరు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. అది ఇల్లు మీది. స్తోత్రం. హల్లెలూయా. అది సొత్తు మీది, అది హక్కు మీది. అక్కడ ఉండొచ్చు, మీరు ఉండకపోవచ్చు. అక్కడ ఎంత కాలమైనా ఉండొచ్చు, అది మీ ఇష్టం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమిటంటే దేవుని బిడ్డలారా తన ఇంటి వారికి. మనమందరం కూడా ఎవరమంటే యేసుక్రీస్తు యొక్క ఇంటి వారము. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పనా? మీ ఇంటి వారు వేడికి పోయారనుకోండి, మీ ఇంటి వారంటే దేవుని బిడ్డలారా నీ భర్తనే కావచ్చు, లేదా దేవుని బిడ్డలారా నీ కోడలే కావచ్చు, లేదా నీ కొడుకే కావచ్చు, నీ బిడ్డనే కావచ్చు, నీ అల్లుడే కావచ్చు. నీ ఇంటి వారు వేడికి వెళ్ళి నీ ఇంటికి వచ్చారనుకో, ఇక నీకెంత ముచ్చటనో, నీకెంత సంతోషమో, ఇక నీకెంత ఆనందమో. అబ్బా నా ఇల్లుడు వచ్చా, అబ్బా నా బిడ్డ వచ్చా, అబ్బా నా కూతురు వచ్చి, ఏమ్మా సుదర్శనమ్మా తన ఇంటి వారు వచ్చినప్పుడు సంతోషం ఉండదమ్మా? మనమందరం కూడా ఎవరు ఇప్పుడు చెప్పండి? యేసు ప్రభు యొక్క ఇంటి వారు మనమందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా నీ ఇంటి వారే నీకు అంత సంతోషం అయితే ఇంకా మనమందరం కూడా యేసు ప్రభు ఇంటి వారు. ఇక మనల్ని బట్టి ప్రభుకి ఎంత సంతోషం కలుగుతుంది, మనల్ని బట్టి ప్రభుకి ఎంత ఆనందం కలుగుతుంది, మనల్ని బట్టి ప్రభుకి ఎంత ఉల్లాసం కలుగుతుంది. నా ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టేవాడు కావాలా? నా ఇంటి వారికి తగిన వేళ ఆకలి తీర్చేవాడు కావాలా? అలాంటి బుద్ధిమంతుడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు ఎవరు? నీ ఇంటి వారికే అబ్బా నా భర్త కష్టపడి పగలల్లా ఆఫీసులో పని చేసుకొని వస్తున్నాడండి, ఏదో పగలల్లా వ్యవసాయం చేసి వస్తున్నాడండి, ఏదో పగలల్లా ఇంకొక పని చేసి వస్తున్నాడు నా భర్త అని నీ భర్త ఇంటి కాడికి వచ్చేలోపే నువ్వు నీళ్ళు ఇచ్చి అతనికి టవాళ్ళు ఇచ్చి ఇంకా మంచి చేసి చెడు చూసి అంత బాగా చూసుకుంటేవి నీ ఇంటి భర్త నువ్వే. నీ భార్యను అంత బాగా చూసుకుంటేవి, నీ బిడ్డను కోడాలని మనమని అంత బాగా చూసుకుంటేవి నీ ఇంట్లోనే. మన వల్ల ఎవరింటి వాళ్ళు ఇప్పుడు చెప్పండి? ఎవరింటి వాళ్ళము? యేసు ప్రభు యొక్క ఇంటి వాళ్ళు మనమందరం కూడా ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ప్రభు యొక్క కోరిక ఏంటంటే, ప్రభు యొక్క వాంఛ ఏంటంటే దేవుని బిడ్డలారా నా ఇంటి మీద నా ఇంటి వారికి అన్నం పెట్టేవాడు కావాలి, వాళ్ళను బలపరిచేవాడు కావాలి, వారికి శక్తినిచ్చేవాడు కావాలి, వాళ్ళను లేవనెత్తేవాడు కావాలి. కురిగి పెట్టే లేవనెత్తాలి, బలహీనుంటే బలపరచాలి, రోగులుంటే స్వస్థపరచాలి. అలాంటి వాడు కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడుగా తగిన వేళ. చూడండి ఇంకొకసారి 45 వచ్చిన చదువుకున్నాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడో.
దాసుడు ఎవడో? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, నీవు యేసు ప్రభువుగా ఈ ఇంటిపై ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటి వారికి తగిన వేళ ఈ యొక్క ఆహారం అందించాలి నువ్వు కుటుంబ ప్రార్థనలో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ందరూ నాకు అప్పగించాడు. అయితే దేవుని బిడ్డలారా, నీకు నీ కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు. కానీ నీ ఇంటి వారి కొరకు నువ్వు తగిన వేళ నువ్వు ఏం చేయాలో తెలుసా? వారి కొరకు ప్రార్థన చేయి. తగిన వేళ అదే వారికి దేవుని బిడ్డలారా నువ్వు పెట్టగలిగిన ఆహారం. స్తోత్రం, హల్లెలూయా. నీ భర్త మందిరానికి రాడు, నీ భర్త యేసు ప్రభు దగ్గరికి రాడు. నువ్వు తగిన వేళ ఏం చేయాలో తెలుసా? వారంతా ప్రార్థన చేయి. ఎందుకు నీ భర్త మారడు? ప్రభువా, ఈ లోకరీతిగా నా భర్తకు 3 సార్లు అన్నం వండి పెడుతున్నానయ్యా. ఆ స్త్రీగా ఓ భార్య నా ధర్మం, ఇది నేను చేయాలి తప్పక ప్రభువా. అయితే నేను అతనికి మాత్రము దేవా రక్షణ నువ్వు ఇవ్వగలుగుతావు దేవా, నువ్వు రక్షణ ఇవ్వాలి కానీ అతని హృదయం మార్చినాయి. తగిన వేళ అతని కొరకు ప్రార్థన చేయి. అది నువ్వు ఆహారం పెట్టినట్లు. స్తోత్రం, హల్లెలూయా. తగిన వేళ ఆదివారం వాక్యాన్ని వెళ్ళి ఇంట్లో చెప్పు, అది నువ్వు అతనికి ఆహారం పెట్టినట్లు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే యజమానుడు ఎవరి ఇల్లు అని చెప్తున్నాడు? తన ఇల్లు చెప్తున్నాడా మన ఇల్లు అని చెప్తున్నాడు? చూడండి అమ్మా, ఇంకొకసారి బైబిల్ చూడండి బాగా. ఎవరి ఇల్లు ఉందో? రత్నమ్మకి ఇల్లు ఉందా? సంసారం ఇల్లు ఉందా? శేఖరం ఇల్లు ఉందా? చూడండి. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి, ఎవరి ఇల్లు ఉందా? యజమానుడు తన ఇంటి వారికి, యజమానుడు తన ఇంటి వారికి, యజమాని ఇంటి వారికి. ఎవరింటి వారికి అంట? యజమాని ఇంటి వారికి. ఇప్పుడు మనమందరం కూడా ఎవరి ఇంటి వారికి చెందిన వారము? అబ్బబ్బా, చక్కగా చూడండి, ఎంత కాంతమతి, ఎంత బాధ్యత అంటే చెప్పాలి. మనమందరం కూడా ఎవరి ఇంటి వారికి చెందిన వారము? యేసు ప్రభు ఇంటి వారికి చెందిన వారం. స్తోత్రం, హల్లెలూయా. ఈ యేసు ప్రభు ఇంటి వారికి చెందిన మనం దేవుని పిల్లరా ఇప్పుడు ఏం చేయాలంట? ఇంటి వారికి ఏం పెట్టాలంట? ఆహారము పెట్టాలి. నీ ఇంటి వారికి ఆహారం పెట్టాలి. అది కుటుంబ ప్రార్థన ఆహారం కావచ్చు, మరి వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు ఏదైనా బైబిల్ స్టడీ కావచ్చు. దేవుని పిల్లరా, ఈ విధంగా సంఘ ఆరాధనలో బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ దేవుని పిల్లరా ఈ యొక్క ఆహారం నువ్వు ఏం చేయాలో తెలుసా? పెడుతున్నప్పుడు దాన్ని కట్టివేయకూడదు. ఇప్పుడు ఆ యజమానునికి మేము భయపడి, ఆ యజమానునికి భయపడి ఏం చేస్తామంటే ఈ ఆహారాన్ని పెడుతున్నాం. తన ఇంటి వారు మీరల్లా యేసు ప్రభు ఇంటి వారమ్మా, యేసు ప్రభు ఇంటి వారు మీరందరూ. మీకందరికి మేము ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆహారం పెడుతున్నాం. ఈ ఆహారము జీవ ఆహారం పెడుతున్నాం. ఈ ఆహారం పెడుతున్నప్పుడు నువ్వు కక్కి వేసిన వరకు, నువ్వు దేవుని బిడ్డలారా దాన్ని పారేసిన వరకు నువ్వు ఏమైపోతావో? బలహీనమైపోతావు. ఎవరిలో? క్రీస్తులో, సంఘములో దైవికంగా బలహీనమైపోతావు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ఇంటి వారికి ఏం పెట్టమంటున్నాడంటే ఆహారము పెట్టమంటున్నాడు. ఆహారం పెట్టమంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తులో రక్షించబడిన వారికి, యేసు ప్రభువును సేవిస్తున్న వారికి మొదటిగా ఆహారం ఏంటంటే దేవుని బిడ్డలారా పాలు ఆహారంగా ఉండాలి తన ఇంటి వారికి అని దేవుడు నొక్కి చెప్తున్నాడు బైబిల్లో. ఏమా, ఎవరికి ఆహారంగా ఉండాలంట? తన ఇంటి వారికి మొదటిగా ఆహారంగా ఏముండాలని దేవుడు చెప్తున్నాడంటే పాలు ఆహారంగా ఉండాలని చెబుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం వల్ల ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు సజీవ లెక్కలు ఉన్నాం. మనమందరం కూడా మరి తల్లి పాల వలన కొన్ని దినాలు మనం పోషింపబడినాం. కొందరు కేవలం 1 సంవత్సరం తల్లి పాల వలన పోషింపబడవచ్చు, కొందరు 2 సంవత్సరాలు పోషింపబడవచ్చు, కొందరు 3 సంవత్సరాలు కూడా తల్లి పాల వలన పోషింపబడి ఉంటారు. తల్లి పాలు లేకపోయినా నీకు డబ్బ పాలన ఉండాలి. డబ్బ పాలు లేకపోయినా నీకు గేదె పాలన ఉండాలి. నీకు డబ్బ పాలు లేక, గేదె పాలు లేక, తల్లి పాలు లేక, లేదా ఆ ఇంట్లో ఆ ఇంట్లో పక్కింట్లో ఎవరొకరు నీకు పాలన ఇచ్చిన తల్లిలో ఎవరొకరు ఉండాలి. నీకు పాలు లేకుండా ఎవరు కూడా భూమి మీద బతకలేదు. ఓకే, నేను పాలు తాగకుండా నేను బతికాను, ఒకటేసారి నేను బలమైన ఆహారం తిన్నాను అన్నులు ఎవరన్నా ఉన్నారంటే ఆ మాట ఒట్టి మాట అని. ఏం మాట్లాడే కదా, ఆ మాట ఒట్టి మాట.
ఆ మాట ఫలితం లేని మాట. తప్పక ప్రతి వారు కూడా తల్లి పాలు, డబ్బ పాలు, గేదె పాలు, దేవుని బిళ్ళారు ఏదో ఒక పాలు తాగి ఉండాలి. అందుకే నేను ఒక మాట చెప్పున, ఈ యొక్క దేవుని బిళ్ళారా తన ఇంటి వారికి, తన సంఘానికి దేవుడు ఏం చేశాడంటే పాలు అనబడిన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ అమ్మ మీకు పిల్లలు ఉన్నారనుకోండి, ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైనా ఒళ్ళు ఉన్నారు, ఎవరున్నారే ఇక్కడ చిన్నరాజుకు ధ్యానశమ్మకు ఉన్నాడు. ఒకవేళ ఏమనుకుందో ఆమెకి ఉన్నాడు అనుకోండి, ఆమెకు తల్లిపాలు తాగుతూ కక్కాడు అనుకోండి, ఇక చూడండి జయరాజు ధ్యానశమ్మ పని చూడండి, ఇంకా అయ్యారండి వెంటనే ఫోన్, ఫస్ట్ ఫాస్ట్ రైట్ ఫోన్ వస్తుంది, తర్వాత తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు అందరికి ఫోన్ పోతుంది. బాబు పాలు తాగుతున్నాడు కక్కుతున్నాడు, బాబు పాలు తాగుతున్నాడు కక్కుతున్నాడు, బాబు పాలు తాగుతున్నాడు. ఇంకేమైపోతాడు ఆమెకు దేవుని పిల్లారా, ఏమైపోతాడు? నిరసించిపోతాడు లేదా? ఆ బలాన్ని తెచ్చుకుంటాడా? లేదు, బలహీనుడు అయిపోతాడు. కాబట్టి మీకు అందరికి 2 చేతులు జోడించి చెప్తున్నారు, ఒక పిల్లవాడే పాలు తాగి కక్కుతే బలహీనుడు అయిపోతే బతుకుతాడో లేదో, మరి ఏమైతాడని తల్లిదండ్రుల యొక్క గుండెలు వేగంగా కొట్టుకొని వారు దేవుని బిడ్డలరా కలవరంలో, వారు భయంలో, వారు ఆందోళనలో ఉంటారు. అయితే ఈ రోజు పాలు అనబడిన వాక్యాన్ని ఎంతమంది కక్కి వేస్తూ బలహీనులయ్యి, రోగులయ్యి, ఆత్మ సంబంధంగా చనిపోతున్నారా? నిజంగా వాక్యం అనబడిన పాలన ఎంతో మంది కక్కుతున్నారు. ఏదో పాస్టర్ చెబుతున్నారులే, ఇంట్లో వచ్చి కుటుంబ ప్రార్థనలు చెప్తారు, ఏదో బుధవారం చెప్తున్నాడు, శనివారం చెప్తున్నాడు, ఆదివారం చెప్తాడు, ఏదో సపరేట్ కోడికలు చెప్పి పెడుతున్నాడు. వాక్యం అనబడిన పాలను ఎంతమంది కక్కుతున్నారు, ఎంతమంది కక్కి వేస్తున్నారు. ఆ విధంగా కక్కి వేస్తే, ఆ విధంగా వాటిని నువ్వు బయటికి వేసేస్తే నీవు శరీరీతిగా బలవంతునిగా ఉండలేవు, శరీరీతిగా శక్తివంతునిగా ఉండలేవు, శరీరీతిగా నువ్వు ఎదిగి ఫలించలేవని దేవుని ఆత్మ కలిగిన వారికి చెప్తున్నా. రెఫరెన్స్ రాసుకోండి, త్వరగా రెఫరెన్స్ రాసుకోండి. చెప్తున్నా, ఆఫ్ చేస్తున్నా, ఏమన్నా చేస్తారా? చెప్తున్నా, ఏమా మీరు కూడా చెప్తున్నా? ఓకే, అందరు ఇష్టపడతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ, దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా అందరూ కూడా చదవండి. ఆ మొదటి పత్రికలో దేవుని బిడ్డలారా ఆ 3వ అధ్యాయంలో ఒక మాట చక్కగా దేవుడు వాక్యం గురించి ఎంత చెప్తాడు చూడండి. 3వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అక్కడనే సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. చాలు చాలు. ఏమా అమ్మా, దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. పౌలు దేనితో పెంచాడంట? గట్టిగా చెప్పండి అమ్మ, మీరు చెప్తే నేను చెప్తాను. ఎన్ని లీటర్లు కావాలమ్మా? ఈ లోకంలో మరి వాస్తవంగా పాలు కావాలంటే హాస్పిటల్లో రోగులు పోస్తుంటారు, ఎన్ని లీటర్లు పోస్తుంటారో మనకు తెలియదు. కానీ మరి కొరింథీ పట్టణంలో పౌలు ద్వారా సంఘం ఏర్పడిందమ్మా. ఎవరి ద్వారా ఏర్పడిందండి? పౌలు ద్వారా కొరింథీ సంఘంలో, కొరింథీ పట్టణం సంఘము ఏర్పడింది. ఆ విశ్వాసులను పౌలు గారు ఏం చేశాడంటే అన్నంతో కాక పాలు అనబడిన వాక్యంతో ఏం చేశాడంట? పెంచాడు. దేంతో పెంచాడంటే పాలు అనబడిన వాక్యంతో ఏం చేశాడు? పెంచాడు. మరి పౌలు గారు వాళ్ళకు పాలు పోస్తున్నాడు విశ్వాసులకు. ఏ పాలు పోస్తున్నాడు అంటే ఈ గేదె పాలు, ఆవు పాలు కాదు, కానీ ఈ యొక్క ఆత్మ సంబంధమైన పాలు అనబడిన వాక్యాన్ని పౌలు గారు విశ్వాసులకు పోస్తుంటే ఆ పాలు అనబడిన వాక్యాన్ని వాళ్ళు జీర్ణించుకొని దేవుళ్ళరా దాని వలన వాళ్ళు ఏమైపోయినారో తెలుసండి, అద్భుతమైన ఒక ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎదిగిపోయారండి పరిచర్యలో. ప్రభుత్వం
మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ కొరింథీ విశ్వాసులు ఎట్లా ఎదిగిపోయారో తెలుసండి దేవుని పిల్లల, భాషలకు అర్థం చెప్పే వాళ్ళలో ఉన్నారంట, స్వస్థత వరం కలిగిన విశ్వాసులు ఉన్నారంట దేవుని పిల్లల, అన్ని భాషలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. ఆ కృపవరాలు 9 కలిగిన వాళ్ళుగా ఉండి అంత అద్భుతంగా వాళ్ళు ఎదిగారంట. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మనము దేవుని పిల్లల లోకములో ఉన్న నామకార్థమైన క్రైస్తవులే కాక పాలు అనబడిన ఈ వాక్యాన్ని అపేక్షించబడి దీన్ని భుజించి అంతకంతకు 100 ప్రభులో ఫలించాలా. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటి వారికి తగిన వేళ ఆహారం పెట్టాలి. ఎవరు? ఆహారం పాలు అనబడిన వాక్యం మనకు కావాలి. ఆమేన్. ఈ పాలు అనబడిన వాక్యాన్ని ఎవరు కత్తివేయద్దో దాన్ని జీవించుకొని దాని శక్తి, దాని బలం పొందుకొని ఆత్మీయంగా రోజు రోజుకు బలపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డ కొన్ని రెఫరెన్స్లోనే రాసుకోండి, చెప్తాను. దేవుని బిడ్డల పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ వాక్యాన్ని పాలకు పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ప్రభు దయాళుడని అంత ఊరికి ఒక మాట చదవండి. వాక్యమును పాలన ఆ మాట. కృతజ్ఞత జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అక్కడికి నేను ఒక 500 నోట్లు బారేశాను. ఎందుకు 500 నోట్లు బారేశాను అంటే ఆ బైబుల్ ఏం రాయబడిందంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, రక్షణ విషయంలో నీవు ఫలించినట్లు, రక్షణ విషయంలో నిలకడగా క్రీస్తుకు సాక్షిగా ఉన్నట్లు వాక్యమైన పాలను అపేక్షించండి. ఇప్పుడు మీరు దీని వైపు అపేక్షించారు, అది అనబడింది. కనపడుతున్నారు అంటే దాని వైపు మనం ఎంత ఆతృతగా చూసామక్క. నేను అందుకే చెప్పిన అర్థం కాదు. దాని వైపు మనము ఎంత ఆతృతగా చూసామో ఈ రక్షణలో మనం ఎదగటానికి, స్తోత్రం, హల్లెలూయా, రక్షణలో ఫలించటానికి, రక్షణలో క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలని అపేక్షించాలి. ఏముందో వాక్యం చదువుతున్నారు, అది ఏమో వెనుక పోతే వాక్యం అయిపోతుంది అన్నట్టు పరిగెత్తి రావాలి దేవుని మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని అపేక్షిస్తారు, దాన్ని అపేక్షిస్తారు, దాని ముందర దీని ముందర అది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా తగిన వేళ ఏం పెట్టాలంటమ్మా? ఆహారం. దేవుని బిడ్డలారా తగిన వేళను ఆహారం పెట్టగలిగితే కదా నమ్మకమైన స్త్రీగా దేవుని కొరకు ఉండగలుగుతావు. తగిన వేళ ఆహారం పెట్టగలిగితే నమ్మకమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. నువ్వు నీ స్నేహితుడికి చెప్పు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇరుగు వరకు చెప్పి సత్యం, నువ్వు ఎరిగిన సత్యం ఇతరులకు చెప్పి నడిపించగలిగిన అభిషేకం కృప మీ మీద ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పాల వలన పౌలు గారు విశ్వాసమును పోషించాడు. పాల వలన మాత్రం కాదు కానీ బలమైన ఆహారము ఈ వాక్యం దీని వలన కూడా పోషించాడు. రిఫరెన్స్ రాసుకోండి, ఇప్పుడు చెప్పాను, మీరు రాసుకొని ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మరలా అది మనం చదువుకుంటుంది. తర్వాత ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 13, 14 కూడా రాయబడింది. దేవుని బిడ్డలారా ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 రాయబడింది. విశ్వాసులైన మనకు, దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలైన మనకు ఈ యొక్క ఆహారము ఏమైందంటే బలమైన ఆహారం. బలమైన ఆహారం. ఈరోజు అందరిలో బలమైన ఆహారం ఉంటుంది. ఏమా వారానికి ఒకసారి నువ్వు తేవా. హల్లెలూయా. అప్పుడు కుండలు పైకి తెగి సర్వం పట్ట అయింది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారమంతా కూరగాయలు సాంబార్ పెట్టావు, ప్రభుకు మహిమ కలుగు.
ప్రభుత్వం అంటే నేను చెప్తున్నాను. ఇది సామాన్యమైన ఇల్లు ఉండేది కాబట్టి ఆదివారము ఒక్కరోజైనా బలమైన ఆహారం తినాలని అందరూ ఆశపడతారు. మంచి తినండి, బలం తెచ్చుకోండి. కానీ ఈ వాక్యమే మనకు బలమైన ఆహారం. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఎంత మటుకు భద్రపరచుకోగలుగుతాం, ఎంత మటుకు ఈ వాక్య ప్రకారం నడవగలుగుతున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మత్తయి సువార్తలోకి రండి. యేసు ప్రభు ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నాడండి మన ప్రభు. దేవుని బిడ్డలారా, తన ఇంటి వారికి తగిన వేళ ఆహారం పెడితే, దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన ఒక రోజు వస్తాడంట, వస్తూ చూస్తాడంట. ఆ యొక్క 24వ అధ్యాయంలో చూడండి దేవుని బిడ్డలారా. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చూడండి 46 చదువుతున్నాడు దేవుని. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచునుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అమలరా అయ్యారా, మీరు ధన్యులు కావాలా అని దేవుని ఆత్మ కలిగిన వారిగా మీ గట్టిగా బలంగా బోధిస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో దేవుని ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఓ ధనుడు అంటున్నారు. ఈ లోకములో వెండి బంగారం ఉంటే ధనుడు అంటున్నారు. ఈ లోకం ఆస్తి పాస్తులు ఉంటే ధనులు, అందం ఉంటే ధనుడు, సౌందర్యుడు ధనులు అని చెప్పగలుగుతున్నారు. కానీ తగిన వేళ నీవు వాక్యాన్ని విన్నదాన్ని నీ కుటుంబానికి, నీ స్నేహితులకు, ఇతరులకు చెప్పగలిగితే నీవు నమ్మకస్తుడవు, బుద్ధిమంతుడవు. సత్రం. అప్పుడు ఆయన చూస్తాడు. ఆయన చూసి నువ్వు ఏం చేస్తాడో తెలుసా? ఓహో, ఇతడు పాలు అనబడిన వాక్యాన్ని భుజించి బలంగా ఉన్నాడు, వాక్యము అనబడి ఆహారం భుజించి బలంగా ఉన్నాడు, నాకు సాక్షిగా ఉన్నాడు, తాను అనుభవిస్తూ ఆశీర్వాదం ఇతరులు కూడా అనుభవింపజేస్తున్నాడు, ఇతడు ధన్యుడు అని ఏం చేస్తాడంటే, ఇక నేను హెచ్చించడము, ఇక నేను తలగా పెట్టడము, ఇక నేను పైమారిగా పెట్టడము ఆయన కార్యం, ఆయన చెయ్యి, ఆయన చేసేది అది. పట్టణం గట్టి కొట్టాలి. ఎంత మట్టుకు మనకు శిరస్సైన యేసుకు నమ్మకస్తులుగా ఎంత మట్టుకు ఉండగలుగుతున్నాం? శిరస్సు యజమాని యేసుకు ఎంత మటుకు బుద్ధిమంతులుగా ఉంటూ పాలు అనబడిన వాక్యం అనబడిన ఇక ఆహారం మనం తింటూ సాక్షిగా ఉంటూ రక్షణ ఎదుగుతూ అనేకులకు మనం చేయగలుగుతున్నాం. ఇక ఆహారాన్ని పంచి పెట్టగలుగుతున్నావా? యేసు ఇంటి వారికి ఆకలి తీర్చగలుగుతున్నావా? తీర్చగలిగితే ఇక యేసయ్య వచ్చి చూసి, ఆహా, వీడు ఎంతో బుద్ధిమంతుడు, వీడు ఎంత నమ్మకస్తుడు అని చూసి తన యావాస్తి మీద, తన యావదాస్తి మీద నిన్ను ఘనునిగా పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వలన హెచ్చించబడాలనుకుంటే, యేసు వలన కనపరచబడాలనుకుంటే, యేసు వలన త్వరగా చేయబడాలంటే పాలు అనబడిన ఈ వాక్యాన్ని, స్తోత్రం, హల్లెలూయా, వాక్యమైన యొక్క ఆహారాన్ని తగిన వేళను భుజించు, తగిన వేళ పెట్టు ఇంటి వారికి, నీ వారికి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓ పాట ఉంది, పాడుకుందామా? దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యమే నన్ను అక్కడ దేవుని బిడ్డలారా ఒక దుష్టుడైన దాసుడు ఉన్నాడు, ఒక పనికి మాలిన దాసుడు ఉన్నాడు, చెడ్డవాడు ఉన్నాడు, సాతానుకు చేయి అనే తోడు. దేవుని బిడ్డలారా అవినీతిలో కలిసిపోయేవాడు ఒకడు ఉన్నాడంటే వాడు ఏం చేస్తాడంట, నా యజమానుడు లేటికి వస్తాడే అని బాగా తాగుతూ తింటూ ఈ చెడుగా బతుకుతూ ఈ చెడుగా జీవిస్తుందంట. ఆ టయాన ప్రభు వచ్చాడంట. ఇక గడగడగడ
బిడ్డలారా, అలాంటి పనికి మానవుడు దేవుని బిడ్డలారా, మా యజమానుడు లేట్ వస్తాడు, నాకేమి తింటూ తాగుతా ఇష్టం వచ్చినట్లు నా బ్రతుకును నాశనం చేసుకుంటా, నేను నాశనం ఇతరులు కూడా నాశనం చేస్తా అనేది వారి జీవితం లక్ష్యం. నువ్వు చేసుకుంటా అన్నాడు. రాని వచ్చినట్టు యేసు ప్రభు వారికి వచ్చాడు, తన సమూహంతో తన దూతలతో వచ్చాడు, వాడిని పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు తెలుసా? గట్టిగా మధ్యకు నరికించాడంట. బైబిల్లో చూడండి, అట్టిట్టు కాదు. ఏమన్నా ఒకసారి చదవండి, ఆ లాస్ట్ రెఫరెన్స్ చూడండి. దాసుడు కనిపెట్టిన దినములలో, ఆ దాసుడు కనిపెట్టిన దినములలో, వాడు అనుకోని గడియలోను, వాడు అనుకోని గడియలో, సమయములో, టైములో వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. ఎవరితో పాలు నియమిస్తాడంట? వేషధారులతో పాలు నియమిస్తాడు. వీరిని ఏం చేస్తాడంట? ఎట్లా చేస్తాడంటమ్మా? నరికిస్తాడంట. నరికిస్తాడు. ఇంకా రెండు చేయలు అని నరికించడమే. ఇంకా ఎంతో బాధకరం దేవుని బిడ్డలారా. అట్టి స్థితి మన ఇంటిలో ఎవరికి రాకూడదు. అట్టి స్థితి మన స్నేహితులకు, అట్టి స్థితి మన సమాజం వారికి ఎవరికి రాకుండా యేసు ప్రభు ఇంటి వారికి మనం చేయగలుగుదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనం ధన్యులం అవుతాం. తాను తన యావదాస్తి మీద గనులుగా గొప్పవారుగా దేవుడు పెట్టగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మన ప్రియులు నంద్యాల దేవదాసయ్య గారు, దేవుని బిడ్డలారా, నైనా ఆ గ్రామం నుండి వచ్చావు, ఏం సంపాదించావు నంద్యాలకని అంటే, నైనా నేను ఏం సంపాదించుకున్నారా? ఆయన గట్టిగా పట్టుకున్నాడు. చాలు. హల్లెలూయా. మీరందరూ యేసు ప్రభును సంపాదించుకోండి. ఆ యేసు ప్రభును మీ పిల్లలు గట్టిగా పట్టుకుంటే చాలు. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు మన యేసయ్యకు గుప్తమై ఉన్నాయే. అలాంటి యేసు మనకున్నాడు. ఈ మాటలు ప్రభు దీవించిన గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవా, నేను నీ ఇంటి వ్యక్తిని కదయ్యా. అయ్యా, ఈ రోజు జ్ఞాపకం చేసావయ్యా. ఈ లోకములో శరీరీతిగా నా ఇంటి వాళ్ళు ఎందరూ ఉండొచ్చు, కానీ మేమందరం నీ ఇంటి వారం కదయ్యా, మేమందరం నీ ఇంటి వారం కదయ్యా అని ప్రార్థన చేస్తాం. ఒక్కరు ప్రార్థన చేస్తారా? అందరూ మోకాల మీద ఉందామా? దేవుని బిడ్డారా, దేవుని బిడ్డారా, అందరూ మోకాల మీద ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడుగా, తన ఇంటి వారికి తగిన వేళ ఆహారం పెట్టాలి. ఈ లోక రీతిగా, శరీర రీతిగా ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం, రాత్రి కాలం తగిన వేళ ఆహారాన్ని మనం భుజించగలుగుతున్నాం. శరీరానికి మంచిది. భుజించకపోతే శరీరం నీరసించిపోతుంది. భుజించకపోతే శరీరం అలసట పడుతుంది. భుజించకపోతే శరీరము మనకు దేవుని బిడ్డలారా ఎలాంటి పని చేయదు. కాబట్టి శరీరానికి రోజుకు వచ్చేసి 4 సార్లు మనం ఆహారాన్ని పెట్టగలుగుతున్నాం, కానీ ఆత్మకు ఆహారం పెట్టగలుగుతున్నామా? ఆత్మకు ఆహారం పెట్టగలుగుతున్నామా? అందుకే యేసు ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఈ లోకములో కొందరికైతే యేసు ప్రభు వారు కన్నీళ్లను ఆహారంగా పెట్టాడు, కొందరికి బూడిదను ఆహారంగా పెట్టాడు, కొందరికి గడ్డిని ఆహారంగా పెట్టాడు. కానీ తన బిడ్డల కొరకు, తన వారి కొరకు వాక్యమే ఆహారంగా దేవుడు పెట్టాడు. ఎగ్జిక్యూట్లో నేను ఇచ్చే ఆహారాన్ని పూజించు నాయనా, నువ్వు పూజించి వెళ్ళి నా ప్రజలకు చెప్పు నాయనా, వారు చేసినట్టు తిరుగుబాటు చేయొద్దు బాబు అని దేవుడు అంటున్నాడు. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, నీ చేతిలో జీవ ఆహారం ఉంది. దాన్ని ఎంత మట్టుకు నువ్వు భుజించగలుగుతున్నావా? నిర్లక్ష్యం చేయగలుగుతున్నావా? ఆదివారం మాత్రమే చేత పట్టుకుని బైబిల్ను వస్తున్నావా? దేవుని సంగమా, ఒక్కసారి ప్రశ్న వేసుకో, ఒక్కసారి ప్రశ్న వేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఎవరి ఇంటి వారో మర్చిపోవద్దు. యేసు క్రీస్తు యొక్క ఇంటి వారం మనమందరం. యేసు క్రీస్తు యొక్క ఇంటి వారం. దేవుని బిడ్డలారా, తగిన వేళ ఆహారం మనకు పాలు అనబడిన వాక్యంతో దేవుడు పోషిస్తున్నాడు. పాలు అనబడిన వాక్యాన్ని నువ్వు కక్కివేయకు. దేవుడు బిడ్డలారా, పాలు అనబడిన వాక్యాన్ని కక్కివేయకు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, బలమైన ఆహారం వాక్యమే.
దాన్ని కక్కివేయద్దు. ఈ రోజు నుంచి దేవా, గత దినాలు ఎన్నోసార్లు మీ దాసుడు వాక్యాన్ని చెప్పాడు, ఎన్నో మార్లు మేము విన్నాం, కానీ కక్కివేసాము, దాన్ని తృణీకరించామయ్యా. అందుకే రక్షణలో ఫలించలేదయ్యా, రక్షణలో ఎదగలేదయ్యా, మీకు సాక్షి ఉండలేకపోయామయ్యా. అయ్యా, వాక్యాన్ని కక్కివేయకూడదయ్యా, దాన్ని భుజించి దాన్ని అవలంబించి మేము బలంగా ఉండి నీ దీవెనలు పొందుకోవాలయ్యా. నీ వాక్యం మేము తగిన వేళ తిన్నప్పుడు భుజిస్తే దేవా ధన్యులం కదయ్యా, హెచ్చిస్తావు కదయ్యా, యావదాస్తి మీద హెచ్చిస్తావు అని వాక్యం రాయబడింది కదయ్యా. గొప్ప దీవులను పొందుకొని సహాయం చేయయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మితమైన వాక్యం ఫలించిన ఒకరు ప్రార్థన చేయండి. పురుషులు కానీ స్త్రీలు కొని అయ్యా, ఈ రోజున నాతో మాతో మాట్లాడవయ్యా. మేమందరం నీ ఇంటి వారమయ్యా. నీ వాక్యాన్ని కక్కి వేసామేమో దేవ, కక్కి వేయకూడదయ్యా. నీ వాక్యం మాకు ఆహారం కదయ్యా. ఒకరు ప్రార్థన చేస్తారా దేవుని బిడ్డలారా? మైక్ తీసుకుని నీ ఘనమైన నీ ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనములు, నీకు స్తోత్రములు ప్రభువా. నైనా ఈ ఆదివార దినమున నీ కృపను బట్టి నీ సన్నిధికి నడిపించి నీ దాసుని నిలవబెట్టి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, అమూల్యమైన మాటలతో మధ్య స్వార్థల నుంచి ప్రభువా, నైనా నువ్వు తగిన కాలం ముందు ప్రభువా ఆహారం పెట్టాలని ప్రభువా, జీవాహారం పెట్టాలని ప్రభువా నువ్వు మాట్లాడించినావు. తన ఇంటి వారికి ప్రభువా ఆహారం పెట్టాలని వాక్యం మాట్లాడారు. మేము ఇంటి వారం అయి ఉంటున్నాము తండ్రి. I love weekend for this weekend నీ దాసుని ద్వారా ప్రభువా నైనా ఆహారం పెట్టుచున్నావు. నైనా మేము ఒకవేళ ప్రభువా నిన్ను విసర్జించి ఉన్నామేమో, ఆహారమును కక్కి ఉన్నామేమో ప్రభువా, ఆహారమును పారదోసి ఉన్నామేమో ప్రభువా, దయచేసి మమ్మల్ని క్షమించి నేను ఆహారమును తిని ప్రభువా బలము పొందుకున్నట్లుగా నీ ఆత్మ ద్వారా ప్రభువా నేను విన్న వాక్కులను మా హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి, కృపను చూపించండి ప్రభువా. ఆనాడు పౌలు ప్రభువా వాక్యముని పాల వలన నేను సగమును పోషించాలని, సగబిడలను పోషించాలని వాక్యం మాట్లాడుతుంది ప్రభువా. నేను పేతురు రాసిన పత్రికలో ప్రభువా రక్షణ విషయంలో వాక్యమును పాలన అపేక్షించులని ప్రభువా నేను నీ కృపలను గ్రహించని ప్రభువా. వాక్యము ద్వారా మేము ఎదిగినట్లుగా నేను నువ్వు వచ్చినప్పుడు ప్రభువా మేము ప్రభువా నీ కృపను బట్టి నేను అగ్రతను పొందుకునే విధముగా మమ్మల్ని అందరినీ ప్రభువా వాక్యము ద్వారా నువ్వు బలపరిచి అభిషేకించి నడిపించే నీ ఆత్మ ద్వారా నీ సన్నిధి నీ కృపను నీ అద్భుతమును ప్రభువా ఇంతవరకు నేను జరిగించినందుకే నీకు స్తోత్రములు. మాతో మాట్లాడి మా హృదయములు తెరిచినందుకే నీకు స్తోత్రములు ప్రభువా. ముందున కార్యక్రమం అంతట్లో ప్రభువా నీ ఆత్మ ద్వారా జరిగించి నామని మహిమ తెలుసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.